నుంచి ఎవరు కూడా మనం మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి ఏందా ఇది, అడుగంటిన సాగరం తేలిన సుంకిశాల స్వరంగం. నీళ్ళు వదిలింది ఎవరి కోసం? స్వామి కార్యం స్వకార్యం. రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర. నీటి మట్టం తగ్గకుంటే మెగాపై భారీగా పునరుద్ధరణ వ్యయం. మెగా ఇన్ఫ్రాకు కలిసొచ్చిన ఏపీ జలాల చౌర్యం. 2.5 నెలల్లో సాగర్కు 130 టీఎంసీలు ఖాళీ. గతంలో ఎన్నడూ లేనంతగా అడుగంటిన జలాశయాలు. యాసంగి సాగునీరు 4 నెలల తాగునీటికి నిల్వలేవి. 540 అడుగులకు తగ్గిన తర్వాతే హైడ్రామా షురు. సొరంగం తేలడంతో పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిలు. ఇగో అయ్యో అడుగంటిన సాగరానికి సంబంధించి చూస్తున్నాం. అదిగో నీట ముంచిన నిర్లక్ష్యం, ఇదిగో తేలిన స్వరంగం. మూడు చిత్రాలను కూడా మీరు చూడండి. ఇక్కడ ఏంది ఈ ఫోటో చూసారా? ఎండాకాలం మొదలవ్వక ముందుకే అడుగంటిన నాగార్జున సాగర్ ప్రస్తుత దుస్థితిది. నిరుడు భారీ వర్షాలు పడి నిండుకుండలా మారిన చివరికి సముద్రంలోని 850 టీఎంసీలకు పైగా కలిశాయి. ఇప్పుడు నీటి మట్టం 535.60 అడుగులకు పడిపోయింది. గత రికార్డులను పరిశీలిస్తే సాగర్లో మే నెలలో తప్ప ఇంత తక్కువ మట్టానికి పడిపోయిన దాఖలాలు లేవు. ఇక్కడ ఇది 4-4లో నిర్మించిన సుంకిశాల మంచినీటి పథకం పంపౌస్. నిరుడు ఆగస్టు 1న ప్రభుత్వం పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్కు సంబంధించి మెగా కాంట్రాక్టర్ వల్ల నిర్లక్ష్యం వల్ల కుప్పగూలిన వాలు. ఇది తేలిన స్వరంగం. ఏంది అంటే సాగర్కు నిరుడు వరద వచ్చినందున ఏప్రిల్ మేన సుంకిశాల స్వరంగం పైకి తేలడంతో అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేశారు. కానీ ఏపీ తన కోటాతో పాటు తెలంగాణ కోటాను తన్నుకుపోతున్న సందర్భంలో కూడా ఎన్నడూ చరిత్రలో లేనంత కూడా తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో రాబోయే మండుటెండర్లలో చాలా భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కోబోతున్నాం. బుక్కెడు నీళ్ల కోసం అల్లాడకపోతేనన్నాడు గుర్రి. బుక్కెడు నీళ్ల కోసం నీళ్ళో రామచంద్ర అని తెలంగాణలో పరిస్థితులు రాకపోతేనన్నాడు. కానీ దాంతోపాటు పంటలు ఎండిపోకపోతేనన్నాడు గురి. నేను చెప్తున్నా కదా, దిక్కుతోచని పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రజలు ఉండబోతున్నారు. ఇది సత్యం. వీళ్ళ కుటీల రాజకీయ లంగ ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణలో ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ఎవ్వడు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను అందుకే ఏం చెప్తున్నాను అన్న అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక్కడ లైక్ చేయర్రి, మీ అభిప్రాయాలను కూడా ఇక్కడ కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాస్తవాలను మాత్రమే వైఆర్టీవీ చెప్తుంది. ప్రతి వీడియోను కూడా షేర్ చేసుకోండి. విశ్లేషణకు సంబంధించి ప్రతి దానికి కూడా క్లారిటీ క్లియర్గా కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. తెలంగాణ యావత్తు సమాజం కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఎంత ఇంపార్టెంటో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి